మహిళలకు రక్షణ లేదని విశాఖ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి మండిపడ్డారు. విశాఖ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రమణకుమారి మాట్లాడుతూ, ఓ పక్క మహిళలు భయాందోళనలో ఉంటే మరో పక్క మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నారన్నారు. ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు దర్శనం ఇస్తున్నాయని చెప్పారు. డబ్బులు తీసుకుని మద్యం షాపుల దగ్గర పర్మిట్ రూమ్లు పెడుతున్నారన్నారు. మద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరుగా మార్చుకుందన్నారు. విచ్చలవిడిగా మద్యం దొరకడంతో మహిళలు భయంతో బతుకుతున్నారని చెప్పారు. మహిళలు ఎక్కడికి వెళ్లాలన్నా బస్ ఫ్రీ అన్నారని, కానీ ప్రీమియం బస్సుల్లో మహిళలకు ఫ్రీ లేదని చెప్పారు. ఇస్తామన్న ఉచిత బస్సు కేవలం 30 కిలోమీటర్ల దూరం మాత్రమే తిరుగుతాయని తెలిపారు. తిరుపతి వెళ్లాలంటే మహిళలు ఎలా వెళ్లాలన్నారు. కండిషన్ సప్లై అనేలా ఫ్రీ బస్ పథకం కనబడుతుందన్నారు. పథకాల కోసం వైసీపీ ప్రశ్నిస్తుంది కాబట్టి హామీలు అమలు చేస్తున్నారని చెప్పారు. గరుడ, అమరావతి, ఇంద్ర సూపర్ లగ్జరీ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలన్నారు. ఎన్నికలకు ముందు చెప్పింది ఒకటి, ఇప్పుడు మాట్లాడుతుంది ఇంకొకటి అని మహిళలకు ఇంతలా మోసం చేస్తారా అని నిలదీశారు. మరి ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు పూర్తిగా రక్షణ లేకుండా అనునిత్యం కూడా మహిళల మీద దాడులు, అఘాయిత్యాలు, మానభంగాలు, హత్యలు, రేపులు, ఈ విధంగా పూర్తిగా మహిళలకు పక్క భయాందోళనకు గురి చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటే, ఇంకో పక్క అంటే దాని మీద ఆజ్ఞం పోసేటట్టుగా మద్యం విచ్చలవిడిగా ఏర్లే పారుతుంది ఈ రాష్ట్రంలో అని చెప్పడానికి చాలా చింతిస్తూ ఉన్నాం. చూస్తూ ఉంటే మద్యం దుకాణాలు, ఎక్కడికక్కడ మద్యం దుకాణాలు, దానికి పర్మిట్ రూములు, అన్నిటికీ మించి ఈ బెల్ట్ షాపులు. ఈరోజు సుమారుగా ప్రతి దగ్గర కూడా బెల్ట్ షాపులు, అంటే బెల్ట్ షాపులను కూడా వేలం వేసి బెల్ట్ షాపులు తీసుకునేటువంటి పరిస్థితి. అదేవిధంగా 5 లక్షలు కడితే పర్మిట్ రూములు ఇవ్వడానికి పర్మిషన్. అంటే ఇది చూస్తూ ఉంటే ఏ విధంగా ఉందంటే, అఫీషియల్గా పర్మిషన్స్ ఇస్తూ ఉన్నారు. అంటే మద్యం షాపులు తీసుకెళ్లి బార్లా రన్ చేయడానికి అఫీషియల్గా పర్మిషన్లు ఇస్తున్నారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి అంటే ఒక గుడి లేదు, ఒక బడి లేదు. అన్నిటికంటే ఎక్కువగా రెసిడెన్షియల్ జోన్స్లో కూడా ఈ పర్మిట్ రూములు, మద్యం షాపుల వల్ల చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. ఆ షాపుల ముందు నుంచి మహిళలు నడిచి వెళ్ళలేనటువంటి పరిస్థితి. వెళితే అక్కడ ఉన్నటువంటి జనాలందరినీ చూసి భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి చూసి చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మద్యం అనేదాన్ని ఓన్లీ ఇన్కమ్ సోర్స్గా తీసుకుంది, ఆదాయ వనరు. ఈరోజు అమ్మేయాలి, మద్యం పెద్ద సంఖ్యలో అమ్మేయాలి, ఆ వచ్చిన ఆదాయాన్ని గవర్నమెంట్ అనుభవించేయాలి. ఇదే తప్ప చంద్రబాబు నాయుడు గారు ఆయన మాటల్లో ఆయన ఇచ్చినటువంటి హామీలేవి నెరవేర్చలేదు ఇంతవరకు కూడాను. ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన హామీలేవి నెరవేర్చలేదు సరికదా ఈరోజు ఈ మద్యాన్ని ఏర్లై పారించడం ద్వారా ఈరోజు మహిళలు రాష్ట్రంలో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు, చాలా భయపడిపోతా ఉన్నారు. భర్త తెచ్చిన సంపాదన ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 33% మద్యం దుకాణాలని ఆపేసినటువంటి పరిస్థితి. ఆ రోజు 43,000 బెల్ట్ షాపుల్ని ఆ రోజు నిషేధించారు. అయినప్పటికీ కూడా మద్య విక్రయం చక్కగా జరుగుతూ ఆదాయం కూడా రాష్ట్రానికి వచ్చేది. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే దానికి భిన్నంగా కేవలం మద్యం విక్రయం అన్నది ఆదాయ వనరు. రాష్ట్రం పూర్తిగా మద్యం మీదే ఆధారపడి వాళ్ళు ఆదాయ వనరులుగా అమర్చుకొని ఇంకా మహిళల జీవితాలు ఏమైపోయి భర్త సంపాదన తీసుకొచ్చి ఇంటికి ఇచ్చేటువంటి పరిస్థితి ఎక్కడా కనపడటం లేదు. ఈ పర్మిట్ రూముల వల్ల అక్కడే కూర్చొని అక్కడే తాగేసి అక్కడే ఖర్చు పెట్టుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. అంటే బయటికి వెళ్ళిన భర్త ఇంటికి వస్తాడా రాడా, తాగేసి వస్తాడా, తాగకుండా వస్తాడా అనేటువంటి ఎదురు చూపే తప్ప ఈరోజు రాష్ట్రంలో మహిళలు ప్రశాంతంగా బతికేటువంటి పరిస్థితి ఇక్కడ లేదు అని చెప్పడానికి మేము చింతిస్తూ ఉన్నాం. నిజానికి ఏ విధంగా ఉండేదంటే, ఇంతకుముందు బాటిల్ కొనుక్కొని వెళ్ళి ఒక ఇంట్లోనో లేకపోతే ఒక ప్రైవేట్ ఏరియాలోనో కూర్చొని బారుల్లోనో సేకరించేవాళ్ళు. కానీ ఈరోజు అలా కాదు. ఈ మద్యం దుకాణాల వల్ల అక్కడే ఆ పర్మిట్ రూము పక్కనే ఉండడంతో అక్కడ కూర్చొని అక్కడే తాగేసి వెంటనే రోడ్ల మీదకి రావడం, పక్కన వెళ్ళేటువంటి మహిళల్ని ఇబ్బంది పెట్టడం, ఇలాంటి అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. దీన్ని చంద్రబాబు నాయుడు గారికి మేము విన్నవిస్తున్నది ఒకటే, దీన్ని కేవలం మీరు ఆదాయ వనరుగా చూసి ఈ విధంగా చేయడం అన్నది చాలా తప్పు. దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం తరఫున మేము మాట్లాడుతున్నాం. అంతేకాకుండా రాష్ట్ర మహిళల తరఫున కూడా మేము ఒక విన్నపం అన్నమాట ఇది.
ఎందువల్లంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు ప్రజల్లో భయాందోళనలకి, మహిళల్లో భయాందోళనలకి, చిన్నపిల్లలకి ఈరోజు అఘాయిత్యాలు ఎక్కువైపోయినాయి. ఓ పక్క మా రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది మహిళలకి. దాన్ని మీరు కొంతవరకు జాగ్రత్తగా దీని మీద దృష్టి పెట్టాలి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము విన్నపిస్తా ఉన్నాము. మహిళల జీవితాల్లో ఈ చిచ్చుని మీరు ఆర్పాలి, మహిళల జీవితాలకి ఒక రక్షణ కల్పించాలి, ఈ విష సంస్కృతికి మీరు తెరలేపాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంతేకాకుండా మీరు ఇచ్చిన మరో పెద్ద హామీ ఉచిత బస్సు అనేటువంటిది ఉంది. మరి ఈ ఉచిత బస్సు అన్నది మీరు ఎలా చేశారు అంటే, ఆ ఉచిత ప్రయాణం అనేది ఇప్పుడు మీ అధికారంలోకి వచ్చి సుమారుగా 14-15 నెలలు అయ్యింది. ఈ సంవత్సర కాలం 15 నెలలు కూడా దాన్ని అమలు చేయలేదు. ఈరోజు అమలు చేస్తున్నాము రేపు 15వ తారీఖు నుంచి అని చెప్పి మీరు చాలా చక్కగా ప్రచారం చేస్తున్నారు, చాలా ఆర్భాటంగా దాని గురించి చెప్పడం జరుగుతూ ఉంది. కానీ తీసుకుంటే మీరు మీ మాటలే చెప్పాలి. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారి డైలాగులు చూస్తే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం, ఉచిత ప్రయాణం అనేటువంటిది నేనే డ్రైవర్ని, నేనే డ్రైవర్, సేఫ్ డ్రైవర్ని, మా చంద్రన్న ఉన్నాడు అని చెప్పండి, అక్కడ ఒక కండక్టర్ ఉండడు, మిమ్మల్ని ఎవరు డబ్బులు అడగరు, మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఏ ఊరు వెళ్ళాలన్నా ఫ్రీ బస్, ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలన్నా ఫ్రీ బస్, కన్నవారింటికి పుట్టింటికి వెళ్ళాలన్నా ఫ్రీ బస్, మీ ఉద్యోగరీత్యా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఫ్రీ బస్ అని చెప్పి ఆ రోజు ఊదరగొట్టి మాటల్లో టీవీల్లో చెప్పి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఆ రోజు మీరు చెప్పిన మాటలు ఇవన్నీను చంద్రబాబు నాయుడు గారు, మేమన్నవి కాదు. ఈ ప్రయాణం నా చంద్రాన్ని ఇచ్చిన హక్కు అని ఫీల్ అవ్వండి, ఎవరైనా టికెట్ అడిగితే మా చంద్రాన్ని ఉన్నాడు అని చెప్పండి అని చెప్పి ఆ రోజు మీరు మాట్లాడారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి చూస్తే ఫ్రీ బస్ అనేది కేవలం మీరు ఇచ్చేటువంటి సర్వీసులు డీలక్స్, సూపర్ డీలక్స్, సూపర్ లగ్జరీ, ఇంద్ర, అమరావతి, వెన్నెల, డాల్ఫిన్ క్రూజర్ ఇట్లాంటి బస్సుల్లో ఈ ఫ్రీ అన్న సర్వీసు పనిచేయదట.